శ్రీ శ్రీ నవదుర్గమ్మ తల్లి జాతర సందర్భంగా ఈ రోజు ఉదయం అమ్మవారి మహత్యం కార్యం భక్తులకు కనిపించడం జరిగింది. ప్రతిరోజు రాత్రి నైవేద్యం పెడతాం, అమ్మవారి పసుపు నీళ్లు కూడా పెడతాం. ఈ రోజు ఉదయం అమ్మవారి జాతర కనుక ముందుగా దర్శనానికి వెళ్లి నేను అమ్మవారి ఆలయంలో కుండలో నీళ్లు చూడగా ఆశ్చర్యం, ఒక్క చుక్క కూడా నీరు లేకుండా ఉన్నది. కుండ అలానే అమ్మవారికి పెట్టిన నైవేద్యం కూడా కొంత భుజించినట్లుగా కనిపించి భక్తులను మిక్కిలి ఆశ్చర్యచకితులు కలిగించింది. ఆ విషయం ఆలోచించగా వాటిని అమ్మవారు స్వీకరించింది ఉంటారని భావించి చాలా చాలా ఆనందంతో భక్తి పారవర్యం చెందినారు. అలాగే అమ్మవారి నైవేద్యం చేతులు అచ్చులు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో చాలా చాలా మహిమలు జరుగుతున్నాయి. ఈ రోజు ఈ మహిమ చూసి తరించండి. ఎంతో మందికి ఎన్నో ఇచ్చి ఆ కష్టాలన్నీ తీర్చి అందరికీ మంచి విజయాన్ని ఇచ్చిన తల్లి మాత్రం చాలా సత్యమైన తల్లి. అంటే ఇంకా నవదుర్గమ్మ తల్లి ఒక రకంగా చెప్పాలంటే అది అందరికీ తెలుసు. చాలా మంది విజయాలు పొందారు ఈ తల్లి వల్ల. కష్టాలన్నీ గట్టెక్కించిన తల్లి అందరికీ. అంటే ఈ గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా బాగా నమ్మకం కలిగి వచ్చి వాళ్ళ బాధలన్నీ చెప్పుకొని ఆ బాధలన్నీ గట్టెక్కించి అందరికీ విజయాన్ని అందించిన నవదుర్గమ్మ తల్లి. నవదుర్గమ్మ తల్లి జాతర సందర్భంగా ఈ యొక్క నిజరూప దర్శనం, నిజరూప సత్యం ఇది అమ్మవారు. అందరూ కూడా ఈరోజు మా దర్శనానికి వచ్చి అమ్మవారిని స్మరిస్తారని కోరుకుంటున్నాం. జై భవాని, జై జై భవాని. శ్రీ 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 నవదుర్గమ్మ తల్లి ఆలయం ఈరోజు జాతర సందర్భంగా అమ్మవారి మహిమ మరి చిన్న జరిగింది. ఆలకించండి తల్లి అందరూ కూడా. ఇదిగో అమ్మవారు కుండ తల్లి. ఇందులో ఇప్పుడు నిండుగా నీళ్ళు పెడతాం, కానీ చుక్క నీళ్ళు లేకుండా అమ్మవారు స్వీకరించింది రాత్రి. అలాగే అమ్మవారి నైవేద్యం ఇదిగో చూడండి తల్లి, చేతులొచ్చు అంటే అమ్మవారు స్వీకరించినట్లు లెక్క. ఎప్పుడు కూడా ఏం తల్లి శ్రీదేవి తల్లి ఎప్పుడు కూడా ఏ గోపాల స్వామి కుండతో నీళ్ళే ఫుల్గా ఉంటాయి. అలాంటివి మరి నీళ్ళు కూడా అమ్మవారు స్వీకరించింది. అలాగే ప్రసాదం కూడా స్వీకరించింది అమ్మవారు. అదేవిధంగా ఎవరు ఏం కోరుకున్నా కానీ తల్లి అసలు నేను ఉన్నాను అని, అంటే ఎంత కష్టంలో ఉన్నా సరే ఆ కష్టాన్ని మాత్రం నేను ఉన్నానని ఎంతో మందికి ఎన్నో ఇచ్చి ఆ కష్టాలన్నీ తీర్చి అందరికీ మంచి విజయాన్ని ఇచ్చిన తల్లి మాత్రం చాలా సత్యమైన తల్లి. అంటే ఇంకా నవదుర్గమ్మ తల్లి ఒక రకంగా చెప్పాలంటే అది అందరికీ తెలుసు. చాలా మంది విజయాలు పొందారు ఈ తల్లి వల్ల. కష్టాలన్నీ గట్టెక్కించిన తల్లి అందరికీ. అంటే ఈ గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా బాగా నమ్మకం కలిగి వచ్చి వాళ్ళ బాధలన్నీ చెప్పుకొని ఆ బాధలన్నీ గట్టెక్కించి అందరికీ విజయాన్ని అందించిన నవదుర్గమ్మ తల్లి. నవదుర్గమ్మ తల్లి జాతర సందర్భంగా ఈ యొక్క నిజరూప దర్శనం, నిజరూప సత్యం ఇది అమ్మవారు. అందరూ కూడా ఈరోజు మా దర్శనానికి వచ్చి అమ్మవారిని స్మరిస్తారని కోరుకుంటున్నాం. జై భవాని, జై జై భవాని.